అందరికీ నమస్కారం. ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మదనపల్లి పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర మన హర్షవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ 75వ బర్త్డే ఆయన బెల్లి రామరెడ్డి గారి 75వ బర్త్డే అట్టహాసంగా చాలా గ్రాండ్గా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చిందులో ఇక మదనపల్లి ఎట్లుందంటే ఈరోజు పండగ వాతావరణం ఉంది. ఎక్కడ చూసినా కేక్ కటింగ్లు ప్రతి వార్డులు ప్రతి పంచాయతీలు జిల్లా మండల్ హెడ్ క్వార్టర్స్లో ప్రతి చోట కేక్ కటింగ్ కార్యక్రమం చేస్తుంది. ఇంత అభిమానం ఆయనకు వచ్చిందంటే దానికి మూల కారణం ఏమంటే ఆయన ప్రజలకు చేసిందే సేవ. దగ్గర దగ్గర 55 సంవత్సరాల నుండి ప్రజాసేవలోనే ఉన్నారు. ఎస్పీ యూనివర్సిటీలో చదివేటప్పటి నుండి రాజకీయాల్లో ఉండి అక్కడి నుండి పొలిటికల్గా ఎదిగి ఆయన సీనియర్ కాన్స్టిట్యూన్సీ కంటెస్ట్ చేసి దాని తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో నుండి ఈ రోజు వరకు ఒక్కసారి కూడా ఓటు మీరకుండా కంటిన్యూర్గా ఎమ్మెల్యేగా ఉంటూ సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా మన అసెంబ్లీలో ఉన్నారు. కాబట్టి ఆయన ఇంత ఇదిగా వాళ్ళ బాధ కానీ వాళ్ళ తమ్ముడు పార్శ్వనాథ్ రెడ్డి గారు కానీ అదేవిధంగా వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ పేరు చెప్పినా ఎక్కడ చూసినా ప్రజలు వచ్చిందో వాళ్ళకు చాలా క్రెడిట్ ఇస్తారు. వాళ్ళు చాలా వరకు వాళ్ళకి రిసీవ్ చేసుకుంటారు. దానికి మూల కారణం ఏమంటే వాళ్ళు ప్రజలకు చేసిందే సేవ. ఈ రోజు ప్రజలు వచ్చిండ్రు ఎట్లుంటారంటే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ప్రజల గుండెల్లో ఒక గుడి కట్టినట్టు వాళ్ళ అభిమానంగా వాళ్ళందరి హృదయాల్లో గుడి కట్టినారు. ఎక్కడ చూసినా ప్రజలు వాళ్ళ ఫ్యామిలీ కావాలా అని చెప్తున్నారు. అదేవిధంగా మొత్తం రాయలసీమలో కూడా పెద్ద ఆయన ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందంటే ఎక్కడ చూసినా పెద్ద ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గెలిచేటట్టు ఆ రకంగా ఆయన బిల్డప్ చేసుకుంటారు. ప్రజలు వచ్చిండ్రు జీవితాంతం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ కానీ మదనపల్లి రాజపేట పార్లమెంట్ కానీ ఆయన చేసింటే సేవలు వచ్చి జీవితంలో మరవలేదు. ప్రజలకు ఆయన ఏ రోజు దగ్గర ఆ రోజు నుండి ఈ రోజు కూడా ప్రతిరోజు పబ్లిక్లో ఉంటారు. ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్తుంటాను. ఎవరికి మెడికల్ ప్రాబ్లం వచ్చినా ఎవరికి సంతోషంలోనూ బాధ కలిగినా నేను ఉన్నానని చెప్పాను. ఉండే వ్యక్తి మన ప్రెసిడెంట్ రామరెడ్డి గారు ఆయన చేసిందే ఆ రోజు ఆయన ఆ రకంగా చేసిందే ఇదే. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఈ రోజు ఇంత రకంగా స్ప్రెడ్ అయిపోయింది ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో అంటే దానికి మూల కారణం అదే. కాబట్టి ఇవ్వడం అదే ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడ అందరూ ఏమంటారంటే ఏ నాయకుడు కూడా ఎదగల్లా ఏ నాయకుడు కూడా ముందుకు పోవాలంటే ఆయనకు వచ్చింది ఒక సింపుల్గా తీసుకుని మార్క్ సింపుల్గా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఆయన ఏ రకంగా పబ్లిక్లో ఉంటారు, పబ్లిక్లో ప్రాబ్లమ్స్ తెలుసుకుంటారు. మనం కూడా అదేవిధంగా పబ్లిక్లో పోయి పబ్లిక్ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటూ నిత్యం పబ్లిక్లో ఉండి ఎల్లప్పుడూ కానీ పబ్లిక్లో ఉండగలిగినామంటే ఖచ్చితంగా మనం కూడా ఆయన మాత్రం ఎదగొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు ఒక సింపుల్గా తీసుకొని ప్రతి కార్యకర్త కానీ ప్రతి నాయకుడు కానీ అదేవిధంగా ఎదిగి అది ఏ రకంగా ఆయన మంచి స్థానాలు ఎదిగినారో పార్టీకి ఈరోజు ఏ రకంగా వెన్నుముకగా ఉన్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ ఎదగాలని చెప్పి మనవి చేసుకుంటూ ఆయనకు వచ్చిందో మదనపల్లి కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.